తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు శ్రీ జనార్దనంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ట్రస్టీ కందుకూరి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. మాకు అలాగే ఉందండి. ఎందుకంటే చుట్టాలం కదా. చాలా ట్రస్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు 25 సంవత్సరాల నుంచి కూడా తెలిసిన వారికి తెలుసు. ట్రస్ట్ ఎంతలాగా వైభవోపేతంగా అటు వేద పాఠశాలను నిర్వహించడం కానీ, స్వామివారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ చక్కగా నిర్వర్తిస్తున్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే వేసవి కాలంలో బ్రాహ్మణ వటువులకి ఖచ్చితంగా సంధ్యావందనం అనేది నేర్పించాలి అనే ఇది కొంచెం సిగ్గుపడాల్సినటువంటి అంశం. నేర్పించడం ఏమిటి, ఎవరికి వారు చేయాల్సినటువంటి అంశం. అయినప్పటికీ బాధ్యతని తీసుకుని ఈ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం గురించి ఒక్కసారి మీ మాటల్లో. ఈ దైనందిన జీవితంలో ఉండేటువంటి అనేక కార్యకలాపాల్లో ప్రముఖమైన ముఖ్యమైన మన కార్యక్రమమైన సంధ్యావందనం కొంచెం వెనక్కి వెళ్ళడం జరుగుతోంది. అవును. తరతరాల నుంచి చూస్తే మధ్యలో 1-2 తరాల్లో ఈ భేదభావం వచ్చింది, కానీ పూర్వం ఉంది, ఇప్పుడు మళ్ళీ వస్తోంది. భగవతానుగ్రహం. అది చాలా ఆనందించవలసిన విషయం. మనం పక్క రాష్ట్రాల వాళ్ళని గురించి చూసి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళు ఎప్పుడూ సంధ్యావందనం మాడలేదు. అవునా? నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటే, ఢిల్లీ టు చెన్నై ఫ్లైట్, అది ఫ్లైట్లో తమిళియన్స్ అంతా సంధ్యావందనం సాయంత్రం 6ంటికి చేస్తూ ఉంటారు. మననపూర్వకంగా, జలం అక్కర్లేదు. అంతే కదా మరి. అది మనం వదిలేసాం. మళ్ళీ మనకు రావాలి. ఈ ట్రస్ట్ వారు ఏం చేశారంటే, ముందు వేద విద్యకి చాలా ప్రాతినిధ్యం ఇచ్చారు. విద్యార్థులు చదివిస్తున్నారు, వేద పండితులు అవుతున్నారు. ఇది ఒక భాగం. నెక్స్ట్, ఆల్వేస్ గుడ్ మేనేజర్స్ సాల్వ్ ది ప్రాబ్లం, బట్ బెటర్ మేనేజర్స్ విల్ ఫోర్స్ ది ప్రాబ్లం. ఇప్పుడు కాన్వెంట్ ఎడ్యుకేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళి వీళ్ళు లేట్ కావచ్చు, ఎర్లీ కావచ్చు, ఉపనయనం అయిన వాళ్ళని అయినట్టు పట్టుకుని వాళ్ళకి సంధ్యావందనం నేర్పి వాళ్ళని మిగతా వాళ్ళతో సమానంగా ఈ పథంలో నడిపిస్తే రాజకీయవేత్తలు నీతిమంతులు అవ్వాలా, నీతిమంతులు అయిన వాళ్ళే రాజకీయవేత్తలు అవ్వాలా, ఇది పెద్ద విషయం కాదండి. అందరూ నీతిమంతులు అయ్యామనుకోండి, మనలోంచి వస్తారు అందరూ. ఖచ్చితంగా అది జరగాలి. మనమంతా పండితులు అవ్వాలి, మనమంతా భక్తులు అవ్వాలి, మనమంతా దేశభక్తులు అవ్వాలి. ఇవి కావాలంటే ఏమిటి? మనిషి సామాజిక స్పృహ ఉండి వ్యక్తిగతంగా మానసిక ఉల్లాసంతో ఎదరికి వెళ్ళి తన పని తను చేస్తూ అవసరమైన వాళ్ళకి సహాయం చేస్తూ సంఘానికి సేవ చేయాలి. చేస్తే చాలు కదండి. అంతేనండి. ఇదే ధర్మాచరణ. అంతే. రాముడు చెప్పింది ఇదే, చేసింది అదే. అందుకుని ఈ ట్రస్ట్ వారు ఏం చేశారంటే, ముందు హైయెస్ట్ వేదాలు, తర్వాత శాస్త్ర పాఠశాల ఒకటి స్థాపిస్తున్నారు, తర్వాత పురాణాలు, రామాయణ భారత ఇతిహాసాలు. ఇప్పుడు శివాజీ తల్లి జిజాబాయి గారు వాళ్ళ అబ్బాయికి అన్నీ చెప్పింది, తను ధర్మాచరణలో వెళ్ళాడు, సద్గురు తగిలారు వారికి, మళ్ళీ దేశభక్తి. ఇలాగే ఈ పిల్లలందరికీ కూడా క్యాచ్ దెమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మెండ్ దెమ్, స్ట్రైక్ వెన్ ఇట్ ఈస్ హాట్, ఇలా లైన్లో పెట్టడానికి 14 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మరి ఎలాగండి ఈ కార్యక్రమం ఎలా ఉంటుంది? ఎలా చేస్తూ ఉంటామంటే, మనకి ప్రధానం ఏమిటి? సంధ్యావందనం మనంతటా మనం చేసుకోగలగడం. ఆ సంధ్యావందన కార్యక్రమం నేర్పడం. ఎవరి చేత? త్రికాలములందు దానిని నమ్మి దాని మీదే ఉండేటువంటి వేద విద్యార్థుల చేత ఈ పాఠం నేర్పిస్తున్నారు వాళ్ళు. ఇంకెంత అద్భుతంగా నేను చెబుతాను నువ్వు చెయ్యని వాళ్ళు కాదు, వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తూ రోజు పొద్దున్న 5ంటికి లేచి, వీళ్ళకంట ముందు లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వీళ్ళ చేత సంధ్యావందనం చేస్తారు. అద్భుతం. నెక్స్ట్, నేను చెప్పాను కదా ఇందాక శాస్త్రాలు అని, తర్వాత పురాణాలు అని, రామాయణ భారత భాగవతాలు ఇతిహాసాలు మనకు తెలుసు. ఇందులో ఉన్న గాథలు వేరే గాథలు తెలుసు. ఈ రామాయణం తీసుకుందామండి. 24 అక్షరాల గాయత్రి మంత్రాన్ని అందులో నిబిడీకృతం చేసి వాల్మీకి గారు రామాయణం రాశారు. ఈ కుర్రాడు గాయత్రి మంత్రం చేస్తూ రామాయణాన్ని పఠిస్తూ రామాయణంలో చెప్పిన ధర్మాల్ని ఆచరించాలని మనస్సులో ఈ వయస్సులోనే పడితే ఎంతమంది సమర్థ రామదాసులు తయారవుతారండి, ఎంతమంది శివాజీలు తయారవుతారండి.
వీళ్ళందరి తల్లులు జిజియాబాయిలు అవుతారు మ్మ్. కదండి. మాకు అవకాశం ఉంది. ఆ అవకాశం ఉండేలాగా ఈ సంస్కృతి ట్రస్ట్ వారు మ్మ్. అనేక కార్యక్రమాలు ఇలాంటివి మొదలుపెట్టి చేస్తున్నారు. రేపు ఎప్పటి నుంచి మొదలవుతున్నాయండి ఇవి? రేపు 4వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయండి. ఆహా. అవుతాయి. 6వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా వరకు శిబిరం ఉంటుంది. శిబిరం ఉంటుంది. ఉమ్, ఈ శిబిరానికి అసలు పూర్వం ఈ 500 రూపాయల ఫీజు కూడా ఉండేది కదండి. ఉమ్, మాకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని పెట్టాం కదండి. ఉమ్, ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే 200 మంది రిజిస్టర్ చేస్తారు ఎలాగా ఫ్రీ కదా అని. ఉమ్. 100 మంది రారు, అయ్యో. 130 మంది రారు అనుకోండి, మ్మ్. 30 సీట్లు వేస్ట్ కదా. అవునండి. నిజంగా వచ్చేవాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ ఉండి 3 Miss తరాల అయింది. వాళ్ళు, తాతగారు, తండ్రి గారు, కొడుకు గారు అందరూ కూడా సంధ్యావందన చేయాలనుకున్న కుటుంబంలో వాళ్ళ కొంతమందికి అవకాశం పోతుంది కదా. అవునండి. ఇప్పుడు తాతగారు పెన్షన్ తీసుకుంటున్నాడండి, తండ్రి గారు జీతం తీసుకుంటున్నాడు, కుర్రాడు స్కాలర్షిప్ తీసుకుంటున్నాడు. ఆ ఇంటికి ఎంత సౌభాగ్యం పడుతుంది చెప్పండి. చాలా బాగా చెప్పారు. అలాగే రైట్. తాతగారు అగ్నిహోత్రం కార్యక్రమం యజ్ఞాలు చేస్తూ ఉంటాడు, తండ్రి గారు ఉద్యోగం చేస్తూ ప్రవరాక్షుల్లో తన పని తను చేసుకుంటూ ఉంటాడు, పిల్లాడు వటువుగా నిత్య సంధ్య గాయత్రి మంత్రం చేస్తుంటారు. చేసుకుంటూ స్కాలర్షిప్ సంపాదిస్తే అంటే సూపర్. ఎంత చక్కటి సమాజం వస్తుందండి. ఖచ్చితంగా. ఆ సమాజం కోసం ప్రతి వాళ్ళు ఉమ్, తహతహలాడాలని. ఉమ్, అయితే ఇక్కడ ఈ సంస్కృతి ట్రస్ట్ ఏంటంటే ఒక గురువు గారు, ఉమ్. ఆ ఉంటారు. స్వామీజీ ఉమ్. జనార్దనానంద స్వామి వారు జీవితంలో మామూలు ఉద్యోగం చేసుకుంటూ అన్ని వేదాలు 6 శాస్త్రాలు చదివి వాళ్ళ ఇంట్లో అందరూ ఈ వేద శాస్త్రాల మీదే ఉంటారు. బా. అటువంటి వాళ్ళని గురువుగా ఎంచుని మా చైర్మన్ గారు, సెక్రటరీ గారు వీళ్ళంతా కూడా అందరినీ ఇప్పుడు మాలాంటి వాళ్ళంతా మేము అంత మామూలు ఉద్యోగాలు చేసిన వాళ్ళం, మామూలు ఉద్యోగాలు మీలాగా మేము సూట్లు వేసుకున్న వాళ్ళమే. కానీ ఈరోజు వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ది సొసైటీ. సొసైటీ. యా. అది మనం చివర్లో చేస్తున్నాం. మన పిల్లలు, ఇక్కడ రాబోయే పిల్లలు మొదటి నుంచి చేస్తారు. కొన్ని దేశాల్లో చిన్నప్పుడే మిలిటరీలో చేరాలి అందరూ, ఏ ఉద్యోగం చేసినా. మ్యాండేటరీ అది. అది మ్యాండేటరీ. మనకు కూడా రిలీజియస్ ఇస్ మ్యాండేటరీ. డెఫినెట్లీ. రిలీజియన్ ఏమిటిది? ఇట్ ఈస్ నథింగ్ బియాండ్ లివింగ్ నార్మల్లీ విత్ ధర్మ. రైట్. అది నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం అవుతుంది ఫస్ట్. నన్ను నేను ఉద్ధరిస్తుంటే సంఘాన్ని తర్వాత ఖచ్చితంగా. ఉద్ధరించండి. ఖచ్చితంగా. సంఘాన్ని ఉద్ధరించే శక్తి నాకు ఎప్పుడు వస్తుంది? నన్ను నేను ఉద్ధరించుకుంటే. ఉంటేనే. నేను తేలి ఈత కొడితే ఇంకోటి లేవదీయచ్చు, నేనే లేకపోతే మునిగిపోతే. నేనే పులిగిపోతే సంఘం ఊలిగిపోతే మనం అంతా ఊబిలో ఉంటాం. అది వద్దు. అవును. అది రాకుండా చెయ్యాలి అంటే ఆ. ఇటువంటి సంస్థలు ఎదురుకు వెళ్ళాలి. అద్భుతం. మా ఉద్దేశం ఏంటంటే హ్మ్. ఈ ఇందాక చెప్పినట్టు హ్మ్. ధర్మం, శాస్త్రం ఇవన్నీ నేర్చుకుని ప్రజలు ఇప్పుడు కొన్ని కొన్ని కుటుంబాలు ఉంటాయండి. నంబూద్రిపాల్స్ ఉన్నారు కేరళలో. ఉన్నారు. ఒక ఏడాది పాటు హై స్కూల్ పీరియడ్ అయిన తర్వాత ఒక 2 ఏళ్ల పాటు హ్మ్. శాస్త్రాలు నేర్చుకుంటారు. నేర్చుకుంటారు. మళ్ళీ దే ఆర్ బ్యాక్. కొన్ని దేశాల్లో మిలిటరీలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ దే ఆర్ బ్యాక్ టు ది సొసైటీ. మనం అది కూడా అడగట్లేదు. పార్ట్ టైం ఎవ్రీ సమ్మర్ యూ స్పెండ్ 2 months. దట్ ఈస్ 20% ఆఫ్ యువర్ టైం. ఇఫ్ యూ డివోట్ దట్, యు ఆర్ ఎ పెర్ఫెక్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ విచ్ వీఆర్ ఇండెటెడ్ ఫర్ సెవరల్ సెంచరీస్. ఇది నిలబడాలి అంటే ఇలాంటి సంస్థలు చేస్తున్న కార్యక్రమాల్ని సపోర్ట్ చేస్తూ భాగస్వాములు అవ్వాలి. 4 రకాలండి భక్తులు కూడా 4 రకాలు. వీలైతే అందులో సేవ చేయాలి, లేకపోతే అందులో రూపాయి పెట్టి దండం పెట్టాలి, లేకపోతే మంచి సలహా ఇచ్చి ఎదరికి వెళ్ళాలి. లేదంటే వాళ్ళని వదిలేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుంటే సంస్థ ఎదరికి వెళ్ళిపోతుంది. ఏదో ఒకటైనా ఇటువంటి సంస్థల్ని అదే. మనం ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తే Hmm. మన సమాజానికి Right. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మనం మన ఇంట్లో చేయలేని పని ఇంకొకళ్ళు చేసి ఈ పిల్లల్ని తీర్చిదిద్ది అత్తారింటికి అల్లుడు పంపినట్టు చదివించింది తల్లిదండ్రి, వాడు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. అవును. ఆడపిల్లల్ని ఇలాగా వంట నేర్చుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకో అని చెప్తారు కదా. అది ఎలా మగపిల్లలకు కూడా మగపిల్లల తల్లులు చెప్పాలి. చెప్పాలి. బాబు సంధ్యావందనం చెయ్యి, వచ్చిన కోడలు మళ్ళీ నిన్ను తిట్టకుండా ఉంటారు. ఆ అమ్మాయిని గౌరీ పూజ చేయమని ఎలా చెబుతున్నాను, మరి పిల్లాడికి కూడా చెప్పాలి, గాయత్రి దేవిని స్మరించు. ఎందుకంటే తాతలు తండ్రులు వాళ్ళు చేసి మనకున్న ఋషి రుణం ఉంటుంది కదండి, తీర్చుకోవాలి. ఆ రుణం తీర్చుకోవాలి. ఖచ్చితంగానండి. ఆ ఋషి రుణమే తీర్చుకోరు, వాడు తల్లిదండ్రుల రుణం ఎక్కడ ఏం తీర్చుకుంటాడు? తీర్చుకుంటాడు, ఏం సంసారం చేస్తాడు, అసలు ఏం ఉపయోగపడతాడు. అసలు తల్లికి అన్నం పెట్టని వాడు ఆ. ఇంకెవరికో ఏదో పెడతాడు అనుకోవద్దు. అవును. ఇది కాకుండా జరగడానికి, Right. మంచి జరగడానికి, Right. మనం పాజిటివ్గా వెళ్ళడానికి హ. ఇటువంటి సంస్థలు హ. మన మానసిక ఉల్లాసం కోసం
మనుష్య జన్మ ఎత్తిన ప్రతి వాడికి కావలసిన ప్రయోజనం ఇది చేకూర్చడానికి చేస్తుంది. ఖచ్చితంగా సద్వినియోగపరచుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఎంట్రీ ఫీజు కేవలం 500 రూపాయలు. 11 రోజులు మీరు మీ పిల్లలు అక్కడే ఉంటారు. వారికి వసతి, తర్వాత భోజనాది అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ, సంధ్యావందనం ఎలా చేయాలో నేర్పిస్తూ, అలాగే ఇంకా రకరకాల కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి రిజిస్టర్ చేసుకోండి. ఈ అద్భుత అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. చాలా చాలా కృతజ్ఞతలండి. చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం అండి. నమస్కారం అండి.